ఈ తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారి మీద ఈ రోజు ప్రమాణం చేయడం జరుగుతూ ఉంది. వచ్చే సంవత్సరం ఇదే రోజున మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మళ్ళీ తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారి బర్త్డే వేడుకలు చేస్తామని చెప్పేసి ఈ రోజు శపథం చేస్తా ఉన్నాం. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. ప్రజల మీద భారం మోపింది. ఈ రోజు చిన్న పిల్లవాడు తాగే పాల దగ్గర నుంచి చనిపోయినటువంటి వృద్ధుడికి చేసేటటువంటి కార్యకలాపాలన్నిటికీ కూడా జిఎస్టీ భాగం వేసి ధరల్ని పెంచి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల మీద నియంత్రణ లేకుండా ఈ ప్రభుత్వం కావాలని చెప్పేసి పేద ప్రజల్ని పేదలుగా మార్చి దాన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తా ఉంది. ఇదే కదా నీ కదా ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కదా. సంతకాలు అందరూ పెట్టండి. గట్టిగా ధైర్యంగా ఉండండి, ఇబ్బంది లేదు. అవసరమైతే దీనికోసం ఎక్కడ దాకైనా పోరాటం చేద్దాం. కూర్చున్నాం రోడ్ల మీద. కేసులైనా భయపడద్దు, కేసులైనా ఇబ్బంది పడద్దు. ఆడికి పోయి ఆక్రమించుకొని ఒక్కొక్క ఇంట్లో ఒకళ్ళు ఉందాం. తర్వాత సంగతి ఫస్ట్ అయితే మనం ధైర్యంగా ఉండాలిగా. ముగింపులేనిదై సదా సాగదా. నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా. సిరాలు లక్ష వంపదా, చిరాక్షరాలు రాయదా. నిసీధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా. నీలోని వెలుగు పంచగా విశాల నింగి చాలదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. నిరుద్యోగులు అనేక మంది తెలంగాణ రాష్ట్రం వస్తే ఉద్యోగం వస్తుందని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి 8 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి అనేక మంది నిరుద్యోగులు మాకు అడుగుతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే ఉద్యోగం వస్తుందని చెప్పేసి అన్నారు కదా, తెలంగాణ రాష్ట్రం వస్తుంది ఉద్యోగం రాలేదు. అలాగే అనేక మంది మహిళలు 450 రూపాయల గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఏదైతే ఇచ్చారో సిలిండర్ ఈ రోజు 1200 రూపాయలు పెట్టి కొంటా ఉన్నాం. 1200 రూపాయలకు ఒక సిలిండర్ కొంటే మాకు వచ్చేటటువంటి ప్రతి రోజు కూలికి పోతే వచ్చేటటువంటి ధనంలోంచి ఒక 5 రోజుల పాటు ధనం కేటాయిస్తే కానీ మాకు సిలిండర్ వచ్చే పరిస్థితి లేదని చెప్పి మహిళలు అంటా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అభివృద్ధి చెందాల్సిన తెలంగాణని ఇక్కడ డల్లాస్ నిర్మిస్తా, హైదరాబాద్ లో ఆకాశ హర్మాలు నిర్మిస్తా, ఏదైతే హుస్సేన్ సాగర్ ని క్లీన్ చేసేసి పరిశుద్ధమైనటువంటి కొబ్బరి నీళ్ల వాటర్ ఇస్తా, దళితులకు 3 ఎకరాలు ఇస్తా అని చెప్పేసి మాయ మాటలు చెప్పేసి ప్రభుత్వంలోకి వచ్చినటువంటి కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో కేసీఆర్ చెప్పినటువంటి 100 అబద్ధాలు ఏదైతే ఉన్నాయో వాటిని పబ్లిసిటీ చేసే దాంట్లో భాగంగా ప్రభుత్వాలు ప్రజల పక్షాన పోరాటం ప్రభుత్వం మీద చేయడానికి ఏదైతే ఈ సోషల్ మీడియా ద్వారా పోస్టర్ల ద్వారా ప్రచారం కాంగ్రెస్ పార్టీ చేయదలిచి పెట్టిందో దాని మీద ఉక్కుపాదం మోపడానికి పోలీసుల్ని ఉపయోగించి తన చేతిలో ఉన్నాడని చెప్పేసి ఆఫీసులపై దాడి చేసి సోషల్ మీడియా ఆఫీస్ ని, మా వార్ రూమ్ ని దాడి చేసి అక్కడ ఉన్నటువంటి హార్డ్ డిస్క్లని, టీవీలని, కంప్యూటర్లని తీసుకుపోవడం జరిగింది. దీన్ని పూర్తిగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఖండిస్తా ఉన్నాం. ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో రాష్ట్ర నాయకత్వాన్ని అణగదొక్కి హౌస్ అరెస్టులు చేసి
జిల్లాల నుంచి మండలాల నుంచి హైదరాబాద్ పోనీయకుండా మమ్మల్ని అందరినీ కట్టడి చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధం చేసినటువంటి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్ప రోజు దగ్గర పడింది. పంచాయతీ సర్పంచులు ఖచ్చితంగా మేల్కొనాలా. మీరందరూ బయటికి రండి. ఈ కేసీఆర్ చేస్తున్నటువంటి మోసాలని దగాల్ని బయటపెట్టి కాంగ్రెస్ పార్టీతో జతకట్టి రేపు జరగబోయేటటువంటి హాస్యోడ్ కార్యక్రమంలో భాగంగా మీరందరూ కలిసి వచ్చి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా చేయాలని చెప్పేసి మీ అందరినీ మరొకసారి కోరుతూ, ఇలాంటి సందర్భాలను రాబోయే రోజుల్లో గట్టిగా మేము తరిమి కొట్టి వచ్చే ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలుపుతా ఉన్నాం. పోయినావు అది ఎందుకు పడేస్తున్నావు? అది ఎవరు కట్టియాలా? కదా ఇదే కదా నీ కథ ముగింపు లేనిదై సదా సాగదా. భయపెట్టి బ్రతుకుతా ఉన్నారు. బయటకు వచ్చి ప్రశ్నించే హక్కు లేకుండా చేస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, ఖచ్చితంగా మనం ప్రతి ఒక్కళ్ళు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. భయపడాల్సిన పని లేదు. ఇంకొక సంవత్సరం తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాం. మొట్టమొదటిసారిగా మనం భయం లేకుండా బతకడానికి అడుగులు వేసుకున్నాం. నిత్యాలను మనమే తయారు చేసుకొని మనం మెట్లు వేసుకొని మనమే ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నాం. మనుష్యుల